హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు నేను వెజ్ లవర్స్ కోసం పన్నీర్ బిర్యానీ చేశానండి. చాలా బాగా వచ్చింది టేస్ట్. పన్నీర్ అంటే చాలా ఇష్టం అండి. వెజ్ కానీ నాన్ వెజ్ వాళ్ళకి కానీ చాలా ఇష్టపడతారు. దాంతో ఏదో నేను అలా ట్రై చేశాను. మీరు చూడండి. ముందుగా పన్నీర్ని ఇలా క్యూబ్స్లా కట్ చేసుకుని ఒక బౌల్లో పెట్టుకొని దాంట్లో కొంచెం పసుపు, కొంచెం సాల్ట్, కొంచెం గరం మసాలా, కొంచెం ధనియాల పౌడర్, కొంచెం కారం వేసుకోండి ఫ్రెండ్స్. వేసుకొని బాగా కలుపుకొని పక్కన పెట్టుకోండి ఒక 15 నిమిషాల వరకు. ఎందుకంటే మనం వేసిన ఉప్పు, పసుపు, కారం అనేది వాటికి కొంచెం పడుతుంది, టేస్టీగా ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు ఒక కడాయి తీసుకొని అందులో 2 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి. అందులో మనం పక్కన పెట్టుకున్న పన్నీర్ ముక్కలు వేసుకోండి. ఒక 5 మినిట్స్ వరకు వాటిని మగ్గించుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే కొంచెం టేస్ట్ బాగుంటుంది. మెత్తగా లేకుండా అట్లా గట్టిగా లేకుండా మీడియంలో వాటిని ఫ్రై చేసుకోండి. వాటిని ఇలా పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే కడాయిలో ఇంకొక 2 స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆనియన్స్ వేసుకుందాం ఫ్రెండ్స్. ఆనియన్స్ని రెడ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు అదే ఆనియన్స్ని కొంచెం పక్కన పెట్టుకొని మిగతా వాటిలో ఒక 2 టమోటాలని ఇలా తరుక్కొని ఇలా వేసేసుకోండి. కొంచెం మెత్తగా అయ్యాక టమోటాలు అందులోనే అల్లం పేస్ట్ కూడా వేసుకోండి. దాన్ని బాగా కలుపుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే పచ్చి వాసన పోయే వరకు వాటిని బాగా వేయించుకోవాలి. అప్పుడే మనకి టేస్ట్ బాగుంటుంది. పచ్చి వాసన మీద వేసామంటే టేస్ట్ బాగోదు. ఇప్పుడు కొంచెం గరం మసాలా, కొంచెం ధనియా పౌడర్ అన్నీ వేసుకోవాలి ఫ్రెండ్స్. అదిగో ధనియా పౌడర్ కూడా వేసుకోండి. తర్వాత కొంచెం పెరుగు, ఒక బౌల్కి పెరుగు వేసుకోండి. పెరుగు కూడా బాగా బాయిల్ చేసుకోవాలండి. ఎందుకంటే పెరుగులోని ఆయిల్ మొత్తం బయటకు వచ్చే వరకు పెరుగుని అలాగా వేయించుకోండి. ఇప్పుడు దాంట్లోనే కొంచెం పసుపు కూడా వేసుకోండి. కస్తూరి మేతి కూడా వేసుకోండి. ఉంటే వేసుకోండి, లేదంటే లేదు. అదేం పెద్ద ఇంపార్టెంట్ ఏం కాదు. కొంచెం ఫ్లేవర్ మారుద్ది అంతే. ఇప్పుడు కొంచెం బిర్యానీ మసాలా కూడా వేసుకోండి. దానికి కూడా బాగా కలుపుకోండి. ఒక 5 మినిట్స్ వరకు వేయించుకోవాలి. తర్వాత ఇలాగ పన్నీర్ ముక్కలు పక్కన పెట్టుకున్నాం కదా, వాటిని వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. ఆ గ్రేవీ మొత్తం కొంచెం చిక్కబడే వరకు, దగ్గరకు వచ్చే వరకు ఉంచుకోండి. ఇప్పుడు అందులో కొత్తిమీర వేసేసుకొని ఇప్పుడు మనం పక్కన పెట్టేసుకుందాం మన పన్నీర్ ముక్కలు గ్రేవీ. పక్కన పెట్టుకున్న తర్వాత లెమన్ వాటర్ వేయాలండి. నేను 2 లెమన్స్ తీసుకున్నాను. మీరు పులుపుని తినే వాళ్ళని బట్టి మీరు తీసుకోవచ్చండి క్వాంటిటీ. ఇప్పుడు పక్కన పెట్టేసి వేరే గిన్నెలోకి వాటర్ పోసుకోవాలండి. ఇలా మన బిర్యానీ మసాలాలన్నీ వేసుకోవాలి. అందులో సాల్ట్ ఎక్కువ వేసుకోవాలండి. సాల్ట్ వేసుకున్నాక కొంచెం నిమ్మరసం కూడా పోసుకోండి. తర్వాత అలాగా బాగా ఉడికించుకొని తర్వాత రైస్ని ఆ వాటర్ అంతా వంపేసుకొని ఇట్లాగ రైస్ని మనం ఏదైతే పన్నీర్ గ్రేవీ ఉందో దాంట్లో ఇలాగా వేసేసుకోవాలండి. ఇందులో మళ్ళీ కొంచెం కొత్తిమీర, కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ తీసుకోమని చెప్పాను కదా, అవి కూడా దీనిపైన వేసేసుకోండి. ఇప్పుడు కొంచెం గరం మసాలా కానీ, చికెన్ మసాలా కానీ ఏదైనా సరే, బిర్యానీ పౌడర్ కానీ ఇలా పైన చల్లుకోండి. నా దగ్గర ఫుడ్ కలర్ లేదండి. నేను అసలు ఫుడ్ కలర్ వాడను, న్యాచురల్ అంతా. ఇప్పుడు ఇలా వేసేసుకున్నాక మూత పెట్టేసుకోండి. ఒక 15 మినిట్స్ వరకు సిమ్లో ఉడికించుకోండి. తర్వాత ఇలా తీస్తే ఇలాగ అవుతుంది బిర్యానీ. చాలా టేస్టీగా ఉందండి. ఒకసారి ట్రై చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.